మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ హుజరాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. వైద్యుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచినప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు సమస్త మానవాళి పాప పరిహారార్థమై ఆయన యొక్క విలువైన రక్తమును కల్వరి శిలువలో చిందించి మరణించి పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక గ్రామంలోని వ్యక్తులతోటి నడుస్తూ ప్రయాణం చేస్తున్నాడు. ఆ గ్రామం పేరు ఏంటంటే ఎమ్మాయి. ఈ ఎమ్మాయి అనేటువంటి ఈ గ్రామస్తులతో నడుస్తున్నప్పుడు అనేక విషయాలు వారు మాట్లాడుతూ వచ్చారు. ఆ మాట్లాడుతున్న క్రమంలో వారు అనుకుంటున్నారు, ఆ గ్రామస్తులు ఏమని, ఒరేయ్ ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములో మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదారా అనుకున్నారట. గమనించండి ప్రియులారా, దేవుని వాక్యమును హృదయంలో నింపుకున్నటువంటి వారికి ఎవరైతే మళ్ళీ ఆ వాక్యాలను తిరిగి బోధిస్తూ ఉంటారో అలాంటప్పుడు వారి హృదయంలో ఉన్నటువంటి ఆ లేఖనం ఏం చేస్తుంది, వారిని మండిస్తూ ఉంటుంది, వారిని పురికొల్పుతూ ఉంటుంది, వారిని మరింత ఆధ్యాత్మిక జీవితంలోనికి నడిపిస్తూ ఉంటుంది దేవుని లేఖనం. సోదరి సోదరుడా, నీ హృదయం నిండా ఆ ఎమ్మాయి గ్రామస్తుల వలె దేవుని లేఖనములను నింపుకొని ఉన్నావా? అలా ఉండకపోతే ఈరోజు నుంచి అయినా క్రమం తప్పకుండా విలువైన జీవము కలిగిన ఆణిముత్యాల లాంటి అద్భుతమైన దేవుని వాక్యమును నీ హృదయంలో నింపుకున్నట్లయితే మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని దాసుడు ఆ లేఖనములను ఉదహరించి మనతో సందేశం ఇస్తున్నప్పుడు ఎమ్మాయి గ్రామస్తులను మండించినటువంటి ఆ లేఖనమే ఈరోజు నిన్ను నన్ను కూడా మండిస్తుంది అనే విషయాన్ని గమనించుకుంటూ ముందుకు కొనసాగుదాం. మనం ఆరిపోయినటువంటి వ్యక్తుల్లాగా కాకుండా మండే వ్యక్తుల్లాగా ప్రభు కొరకు జీవించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయనుగాక. అందరికీ వందనాలు.